హాయ్ గుడ్ మార్నింగ్ అండి. ఐ యామ్ రేణుకా. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో మీకు అప్పటి నుండి రీడింగ్ అయితే వర్తించడం అయితే జరుగుతుందండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఈ రోజుతోటి ఈ సంవత్సరం అనేది ముగియబోతుందండి. మనకు ఈరోజు లాస్ట్ డే ఇయర్ ఎండింగ్లో ఈ నేను చెప్పబోయే టాపిక్ కూడా ఈ ఇయర్ ఎండింగ్లో యూ వర్సెస్ దెమ్ వర్సెస్ థర్డ్ పార్టీ ఒకరిపైన ఒకరి థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీ లైఫ్ అయితే 360 డిగ్రీస్లో చేంజ్ కావాలి, కొత్తదనం అనేది రావాలని నేనైతే మనస్ఫూర్తిగా యూనివర్స్ని అయితే కోరుకుంటున్నానండి. మీలో పాజిటివిటీ రావాలి, మీ పరిస్థితులు మీరు ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా బాగుండాలి. ఈ ఇక అంటే మీరు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఎన్ని రోజులు క్యారీ చేసినా కానీ దాన్ని లీవ్ చేయాలి. మీ లైఫ్ అనేది బ్రైట్గా ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను. వీటిలో నుంచి కార్డ్స్ అయితే 10 కార్డ్స్ అయితే తీసి రీడింగ్ అయితే ఇస్తానండి. వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా, మీరు కోరుకునే విధంగా రావాలి. నేను కార్డ్స్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేస్తానండి. మీవి ఒక 5 కార్డ్స్, థర్డ్ పార్టీవి ఒక 5 కార్డ్స్, మీ పర్సన్వి ఒక 5 కార్డ్స్ అయితే తీసి ఎనర్జీస్ చెప్పడం అనేది చేస్తాను. ఇవి మీ తీస్తానండి. 1 2 3 4 5 ఇవి మీవండి. మీరు ఎలానైనా చూజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. ఇంకో డెక్లో నుంచి మీ పర్సన్ని తీస్తాను. మీరు ఏది చూజ్ చేసుకున్నా అది మీ ఇష్టం. దీంట్లో నుంచి ఒక 5 కార్డ్స్ తీస్తాను. వన్ 2 3 4 5 ఇవి మీవండి. మీరు చూజ్ చేసుకుంటే ఈ డెక్ మీద అవుతుంది. ఇది మీ పర్సన్ది. థర్డ్ పార్టీకి ఏమో దీంట్లో నుంచి ఒక 3 తీస్తాను, దీంట్లో నుంచి ఒక 2 తీసి చెప్తానండి. థర్డ్ పార్టీకి 1 2 3 1 2 5 కార్డ్స్ ఇలా కార్డ్స్ అయితే తీసానండి. మీరు ఇది మీదైనా చూజ్ చేసుకోవచ్చు, ఇది మీ పర్సన్ అయినా చూజ్ చేసుకోవచ్చు, లేదా ఇదైనా మీది చూజ్ చేసుకోవచ్చు. ఇది మీ పర్సన్ అయినా అది మీ ఇష్టం అండి. ఎలా ఉన్నాయి ఆలోచనలు అంటే మీరు గతంలో మాదిరిగానే ఉన్నారా, లేకపోతే ఇంకేదైనా కొత్తగా ఆలోచిస్తూ ఉన్నారా చూద్దామండి. దీంట్లో బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమో 8 ఆఫ్ కప్స్ వచ్చింది. ఈ డెక్లోనేమో కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి. నేనైతే ఈ డెక్ మీదని చెప్తూ ఉన్నానండి, వ్యూవర్స్ అని చెప్తూ ఉన్నాను. ఇవి రెండు పక్కన పెట్టేస్తున్నాను. నేను ఫస్ట్ మీ గురించి చెప్తాను, మీరు ఏమనుకుంటూ ఉన్నారనేది. 5 కార్డ్స్ 9 ఆఫ్ పెంటికల్, జస్టిస్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, 5 ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ సోర్స్. అంటే మీరు మీ గతంలో జరిగిన కొట్లాటలు, గొడవలు, వాటి మూలంగా చాలా ఇబ్బందులు పడినవి, అవన్నిటి గురించి మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడు క్లియర్ అయిపోతాయా, నాకు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఎప్పుడు ఎండ్ అయిపోతుందా అని మీరైతే చాలా వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. నేను చెయ్యని తప్పుకు నేను శిక్ష అనుభవిస్తూ ఉన్నాను, నేను చాలా కష్టపడుతూ ఉన్నాను, నేను చేసిన తప్పేది లేదు, కానీ నేను ఇబ్బందులు పడాల్సి వస్తుందని మీరైతే అంటూ ఉన్నారండి.
కలెక్టివ్ అయితే నేను ఏ తప్పు చేయలేదు, నాకెందుకు ఈ శిక్ష అని ఒంటరిగా ఉండి చాలా కష్టపడుతూ ఉన్నారు. మీ అంటే మీ ఫైనాన్షియల్ స్టేట్ అయినా ఇదైనా నాకు గ్రోత్ అనేది ఉంటుందా, న్యూ లైఫ్ అనేది ఉంటుందా, నా ఫ్యూచర్ బాగుండాలి, మీ ఫ్యూచర్ గురించి కూడా మీకు ఉమ్, అంటే కళలు అయితే కంటూ ఉన్నారు. అవి ఆచరణలోకి రావాలి, రూపు దాల్చుకోవాలి. నేను బాగుండాలి, నా లైఫ్ బాగుండాలి, నేను చెయ్యని దానికి నేను ఎలాంటి తప్పు చేసింది మా పర్సను, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది, నాకు ఈ ఒంటరి జీవితాన్ని అలవాటు చేసింది మా పర్సన్ అని మీరైతే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. తనతోటి ఉన్నప్పుడు మీ లైఫ్లో అయితే ఎప్పుడు మీకు ఇవే చేసి చూపెట్టడం అనేది అసలు ఎందుకు చేస్తారో, ఏం జరుగుతుందో అంటే నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుందో తెలియదు అనేలాగా ఎవ్రీ మినిట్ మీకు ఒక కొత్త సినిమా అనేది తీసి చూపిస్తూనే ఉండేదండి మీ పర్సన్ అయితే. అలా ఇబ్బందులు పెట్టేసి చాలా ఇబ్బందులకైతే గురి చేశారు. వీటన్నిటి నుంచి కూడా అంటే ఈ సిచ్యువేషన్ నుంచి మీకు న్యాయం అనేది కావాలని కూడా మీరైతే ఎక్స్పెక్ట్ చేసి కోరుకుంటున్నారు. న్యాయం జరగాలి, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను మంచి పర్సన్ని, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, తప్పు చేసింది వారు కదా అనేలాగా కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. నాకంటూ యూనివర్సు ఎప్పుడు న్యాయం చేస్తుంది, నాకంటూ కొత్త లైఫ్ కావాలి అంటే కొత్త లైఫ్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి ఆల్రెడీ ఒక రూట్ మ్యాప్, బ్లూ ప్రింట్ లాగా మీ మైండ్లో వేసేసుకున్నారండి. నేను ఇలా చేస్తాను అని కూడా మీరు చేయాలనుకున్న దానికి కూడా మీరు స్టెప్ బై స్టెప్ అంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. కంపల్సరీ మీరు అనుకున్నది చేస్తారు, మీ గ్రోత్ అనేది బాగుంటుంది కంపల్సరీ. ఇలా అయితే చూపిస్తూ ఉంది మీ ఎనర్జీ. మీరైతే ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సను వ్యూవర్సు. ఇది మామూలుగా చెప్పడం అయితే వ్యూవర్స్ గురించి మీది మదర్లీ నేచర్ అని చెప్తామండి వచ్చిందని, కానీ మీ గురించి అయితే ఇది నేను తీసిన దాన్ని బట్టి అయితే మీదైతే మీరు ప్యూర్ జెన్యున్ పర్సన్ అండి. అంటే మీ వైపున మీ దాంట్లో జరిగిన దాంట్లో మీది ఏది లేదు మిస్టేక్. అంటే మిమ్మల్ని కావాలని మీ పర్సన్ అయితే ఇలాంటి సిచ్యువేషన్స్కి తీసుకురావడము, గొడవలు ఇవన్నీ క్రియేట్ చేయడము, ఇబ్బందులకు గురి చేయడము, మీరు న్యాయం కోసం ఎదురు చూసేలా చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని తన వైపు తిప్పుకునేలా కూడా మీ పర్సన్ అయితే చేశారు. కానీ ఇవన్నీ ఇప్పుడు మీరు ప్రజెంట్ అయితే ఏం పట్టించుకోవడం లేదు. ఓకే, నాకు సమాధానం కావాలి, నాకు జస్టిస్ అనేది జరగాలి అంటే దేవుడు అనేవారు ఉంటే నాకు కంపల్సరీ న్యాయం జరుగుతుంది అనే వేళలో మీరైతే థింకింగ్ చేస్తూ ఉన్నారు. మీ వర్క్ మీరు చేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నారు. నాకు అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎలా అంటే మిమ్మల్ని సొసైటీకి కాకుండా, ఫ్యామిలీకి కాకుండా, ఇంటికి కాకుండా ఎవ్వరికి అంటే ఎలాంటి సంబంధం ఏది లేకుండా మిమ్మల్ని ఒక ఒంటరి పక్షి ఏకాకిలాగా చేసేసి మీ పర్సను నీ తమాషా నేను చూస్తా అనేలాగా మీ పర్సన్ అయితే మిమ్మల్ని చేశారండి. కానీ మీరు మీ లైఫ్ అనేది మార్చుకుంటూ ఉన్నారు. డే బై డే మీరైతే ఇంక్రీజ్ అవుతున్నారు. కంపల్సరీ మీ పర్సన్ మిమ్మల్ని చూడాలనుకున్న దానికంటే 100 రెట్లు తనేమో మిమ్మల్ని ఒక డిప్రెషన్ స్టేట్లో చూడాలనుకున్నారు. కానీ మీరు పాజిటివ్గా హీల్ అయ్యి అతను ఏది అనుకున్నారో దానికి మీరైతే భిన్నంగా ఉండబోతూ ఉన్నారు. మీరు అనుకున్న గోల్స్ కూడా మీరు అచీవ్ చేయగలుగుతారు, మీరు సాధించగలుగుతారు. కంపల్సరీ మీరు అనుకున్న రెట్లో ఉంటారండి. మీ మనసులో నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని అంటే మీ పర్సన్ తోటి మీరు ఉన్నప్పుడు కూడా నా డ్రీమ్స్ ఇది, నాది ఇది అని చెప్పేవారు. కానీ చెప్పినప్పుడు మిమ్మల్ని చులకనగా, హేళనగా చేసి చూపెట్టి మిమ్మల్ని ఇన్సల్ట్గా నీ వల్ల అవుతుంది, నువ్వు చేసినవుతి, అంతేతి అని అనే పర్సన్ మిమ్మల్ని. అంటే ఎవరినైనా ఎంకరేజ్మెంట్ చేసి చూడాలి. అంటే వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని మీ పర్సన్ చెప్తాడు. కానీ అక్కడ వాళ్ళు ప్రాక్టికల్గా చేయడానికి వాళ్ళకున్న థింగ్స్ ఏంటివి, మరి మా పర్సన్కి నేను అలాంటివి ప్రొవైడ్ చేశానా, లేదు కదా అని ఆలోచన చేసే పర్సన్ కాదు. అంటే వేరే వాళ్ళతోటి మీకు కంపారిజన్ అనేది ఉంటుందండి. చేసి మీ పర్సన్ అయితే చేసి చూపెట్టేవారు. కానీ ఎప్పుడు కూడా ఒకరితోటి పోల్చుకోవద్దు. మనము అంతే. మన లైఫ్లో పాజిటివ్ పీపుల్నే ఇన్వైట్ చేయాలి. నెగిటివ్గా ఉన్న వాళ్ళని మన లైఫ్లోనికి వారి దగ్గరికి మనం వెళ్ళొద్దు. వారి ఛాయలకు మన దగ్గరికి వారిని రానివ్వద్దు. దుష్టులకు దూరంగా ఉండడమే ఉత్తమం.
ఎందుకంటే వాళ్ళు మనకు మంచి కంటే కీడు ఎక్కువగా చేసి వెళ్తారు. రాలోపు మన లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోతుందనమాట. మీ పర్సన్ కూడా కొంచెం దుష్ట లక్షణాలు ఎక్కువ ఉంటాయండి. తను ఒక దుర్మార్గవుడు, దుష్ట లక్షణాలు ఎక్కువ ఉండి మిమ్మల్ని అయితే ఇలాంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేశారు. కానీ మిమ్మల్ని డిప్రెషన్ ఇదంతా పడేసి మీ సంగతి నేను చెప్తా అనేలాగా మిమ్మల్ని చేసి వెళ్ళారు. కానీ మీరైతే మీ పర్సన్ అనుకునే విధంగా అయితే లేరు. మీరు కంపల్సరీ హీల్ అయ్యారు. మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకుంటూ ఉన్నారు. అంటే మీరు ఒక చిన్నదో పెద్దదో ఒక వర్క్ పైన డిపెండ్ కావడం, మిమ్మల్ని హీల్ చేసుకోవడం, మాట్లాడడం, ఏదో ఒకటి ప్రతి ఒక్కటి ఇతరులతోటి కూడా మీరు మీ పర్సన్ తోటి ఉన్నప్పుడు పెద్దగా ప్యాచప్ అయిపోయి ఉండి కలిసి కలివిడిగా ఉండేవారు కాదండి. కానీ ఇప్పుడు మాట్లాడడం లాంటివి ఎవరి దగ్గర ఏది అవసరం ఏది అనవసరం, అంటే మీకు ఈ సొసైటీలో ఏం జరుగుతుంది అనేది మీకు ఏం తెలియదు. మీ పర్సన్ వల్లనే మీరు జీవితం అంటే ఏందో తెలుసుకున్నారు. అంటే తను మీకు చేసిన కార్యాల వల్ల, అంటే తను మీకు ఏం చేశారు, చెడు కార్యం అనేది చేశారు. అంటే మీకు సొసైటీ ఇలా ఉంటుందనేది తెలియదు. అంటే నాకు తెలిసి మీరు కనుక మ్యారీడ్ పర్సన్ కనుక అయినట్లయితే ఓకే. ఒకవేళ లేడీస్ అయినంటే ఓకే, పెళ్ళి చేసుకున్నారు. అంటే కూతురు ఏం చేస్తుంది, పెళ్ళి వరకు అమ్మ వాళ్ళ ఇంట్లో పెరుగుతుంది, తర్వాత అత్తగారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. తనకు స్టడీ కంప్లీట్ కాగానే మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. కానీ ఆ సొసైటీలో ఏం జరుగుతుంది తెలియదు. కానీ ఇప్పుడు తను చేసి ఈ గొడవలు ఈ కొట్లాటల వల్ల సొసైటీ అంటే ఏంటి, సమాజం ఎలా ఉంటుంది, సమాజం పోకడలేంటివి, ఇవన్నీ మీరు తెలుసుకుంటూ ఉన్నారు. అంటే మీ చుట్టుపక్కల వాతావరణాన్ని పసిగట్టేవారు కాదు, అబ్జర్వ్ చేసేవారు కాదు. మీరు ఒక ఎమోషనల్ పర్సన్. కేవలం మీ పర్సన్ మీ ఎమోషనల్ తోటి మాత్రమే ఆడుకునే పర్సన్ అన్నమాట. అంటే తను ఇతరులు ఏమైపోతారని ఆలోచించరు. తన వ్యక్తిగత భావాలు తను ఇతరులకు అన్యాయం చేసుకుంటూ వెళ్ళే పర్సన్ అన్నమాట. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను. కానీ ఇదంతా మీకు ఏం తెలియదు. మీరు అంటే పసిపిల్లల మనస్తత్వం అన్నమాట. అది కావడం వల్ల అంటే మీకు మెచ్యూరిటీ అనేది ఉంటుంది. కానీ అంటే పెద్దగా సమాజం గురించి తెలియదు. మీరు ఏదన్నా మంచి చెప్పినా మీ పర్సన్కి ఎలా అనిపిస్తుంది, నీకు తెలుసు నువ్వు బాగా చెప్పావు అంతే అని అనుకుంటా అనడము, మిమ్మల్ని హేళన చేయడం, లేదా మీకంటే తను ఏంటి కొంచెం ఫైనాన్షియల్గా బెటరు, లేదంటే తను థర్డ్ పార్టీతోటి ప్యాచప్ అయి ఉండడం వల్ల, థర్డ్ పార్టీతోటి కంపారిజన్ చేయడం వల్ల మిమ్మల్ని తెలియకుండానే ఒక డిప్రెషన్ స్టేట్లో పడేసి ఆత్మన్యూన్యత భావానికి గురి చేయడం, ఇలా చేసి ఇలాంటి చేయడం వల్ల వారికి మీకు ఒక పోటీలాగా అలాంటి వాతావరణం క్రియేట్ చేసేవారు. తను ఎవరితోటి పోటీ పడరండి. ఎవరితోటి తననైతే మీరు కంపారిజన్ చేయొద్దు. తను మాత్రం మిమ్మల్ని చేస్తారు. అది మీరు ఏంటి మరి నువ్వు నన్ను ఇలా చేస్తున్నావు, మరి నువ్వేం చేస్తున్నావు అని మీ పర్సన్ని కనుక మీరు క్వశ్చన్ చేస్తే కథం ఇది జరుగుతుంది సిచ్యువేషన్. ఇది జరిగేసి మీకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఏర్పడడం జరిగింది. ఓకే, మీరు కూడా నాకు ఎలా అనుకుంటున్నారంటే నాకు డివైన్ ఎలా నన్ను మోటివేషన్ చేసి నాకు ఎలా గైడెన్స్ ఇస్తే నేను అలానే ముందుకెళ్ళిపోతా. ఓకే, జరిగింది. నేను గతాన్ని ఏం మార్చలేను, భవిష్యత్తుని అయినా మార్చుకుంటాను అని మీరు అనుకుంటూ ఉన్నారు. మీరు ఒక దృఢ సంకల్పంతో అయితే ఉండడం జరిగిందండి. మీరు కంపల్సరీ హీల్ అయ్యారు. మీ సిచ్యువేషన్ నుండి కూడా మీ నెగిటివ్ మొత్తం మీ ఏదైతే మీరు ప్రజెంట్ క్యారీ చేస్తున్నారో మీరు క్యారీ చేసే నెగిటివ్ సిచ్యువేషన్ మొత్తం లీవ్ చేసేస్తారు. కంపల్సరీ మీరైతే మీ లైఫ్లో ముందుకైతే వెళ్ళిపోతారు. మీ పర్సన్ని థాట్స్ కూడా మీరు గో విత్ ఫ్లో లాగా మీరు ఆల్రెడీ సగం లీవ్ చేశారు మీ మైండ్లో నుంచి. సగం కాదండి, 90% లీవ్ చేశారు. జస్ట్ ఏంటంటే తను ఇప్పుడు మిమ్మల్ని ఇలా హోల్లో పెట్టేసి నా లైఫ్లో నేను ఉండనివ్వను, ఇలా చేస్తా అలా చేస్తా అంటే తన నుంచి మీకు ఎలాంటి సమాధానం వచ్చినా మీరు ఒక స్టాండ్ అనేది తీసుకోవడానికి రెడీలా ఉన్నారు. అంటే కొందరు ఏంటంటే హోల్లో పెట్టేసి నువ్వు నాకు నచ్చినలాగా ఉండాలి, లేదంటే నువ్వు నాకు బానిసగా పడి ఉండాలి అనేలాగా చేశారు. నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నాకు కట్టు, ప్రతిసారి ఇదే రిపీట్ అనేది చేసేవారు. మీ పర్సన్ ఏది చేసినా మీరైతే ఒక స్టాండ్ అనేది తీసుకోదలుచుకున్నారు. తను ఏంటో మీకు అర్థమైపోయింది. తన నుంచి నెగిటివ్గా వచ్చినా పాజిటివ్గా వచ్చినా మీరు మాత్రం పాజిటివ్గానే ఉన్నారండి. తను మీ లైఫ్లో ఉన్నా మీకు అభ్యంతరం లేదు, లేకున్నా అభ్యంతరం లేదు. మీరైతే ఇలాంటి స్టేజ్లో అయితే ఉన్నారండి వ్యూవర్స్. ఇక మీ పర్సన్ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. తన లైఫ్లో హై ప్రిస్టెస్ ఒక లేడీ ఉన్నారండి, డెవిలిష్ నేచర్ ఉన్న ఉమెన్ ఉన్నారు. ఇక ఈవిడంత డేంజరస్ పర్సనే లేదు. టెంపరెన్స్ వచ్చింది,
తను కూడా జడ్జిమెంట్ న్యాయం అనేది కోరుకుంటూ ఉన్నారండి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. 10 ఆఫ్ పెంటికల్. అబ్బా! పర్సన్ ఎప్పుడైనా అందరి లైఫ్‌లోకి వస్తారండి. అంటే ఇప్పుడు మీ లైఫ్‌లోకి అయినా థర్డ్ పర్సన్ ఎక్కడ ఉంటే అక్కడ గొడవలండి. మీ పర్సన్ గొడవలు పెట్టేసుకోవడం. తనకసలు ప్రశాంతత అనేది లేదు. ఎప్పుడు పెంటికల్స్, డబ్బు అని ఇగ తన చుట్టూ ఉన్న డబ్బు కోసము వాళ్ళని మీ పర్సన్ మీకు ఏదైతే చేసి చూపెట్టారో థర్డ్ పర్సన్స్ తనకి అదే చేసి చూపిస్తున్నారనమాట. డబ్బు కోసం. డబ్బు కోసం తనని గొడవ పెట్టడం. ఇంకా ఏది, ఏది తీసుకురా, తీసుకురా ఇదే అనడం అన్నమాట. ఎప్పుడు డబ్బు గురించిన క్యాలిక్యులేషన్స్, ఈ గొడవలు తప్ప వాళ్ళ మధ్యలో ఏం మ్యాటర్స్ ఉండవండి. ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. అంటే మీరు ఉన్నప్పుడేమో మీ పేరు చెప్పుకుంటూ మీ పర్సన్ డైవర్ట్ అయిపోయి థర్డ్ పార్టీ తోటి ప్యాచప్ అవ్వుకుంటూ అన్నీ మైండ్ గేమ్స్, స్ట్రాటజీస్ ప్లే చేసే పర్సన్. కానీ ఇప్పుడు కూడా తన లైఫ్ అలానే ఉంది. అంటే మీరు తనని ఇదన్నారు, అదన్నారు అనుకుంటూ మీ పేరే మీ పర్సన్ అయితే చెప్తారు. కానీ తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే తన లైఫ్ అయితే లేదు. ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి. మీ గురించి ఆలోచిస్తున్నారండి. నేను ఇంకా కార్డ్స్ అయితే తీయలేదు థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఏమొచ్చాయని. కానీ మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ అయితే మీ గురించి అయితే థింకింగ్ అనేది చేసుకుంటూ ఉన్న 24/7 మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అంటే నేను మా పర్సన్ని లీవ్ చేసిన తర్వాత తన లైఫ్లో ఏం జరుగుతుంది నాకు అర్థం కావడం లేదు అని పర్సన్ అయితే అంటూ ఉన్నారు. జడ్జిమెంట్ వచ్చిందండి. అంటే తను ఒక న్యాయం అనేది కోరుకుంటున్నారు. మీరు కోరుకుంటున్నారు జస్టిస్. మీ పర్సన్ కూడా జస్టిస్ అనేది కోరుకుంటూ ఉన్నారండి. సేమ్ మీరు ఎలా ఆలోచిస్తారో మీ పర్సన్ కూడా ప్రజెంట్ అలానే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. టెంపరెన్స్ వచ్చింది. అంటే కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు తనైతే ఎవరితోటి పెద్దగా ప్యాచప్ అయి ఉండడము అయితే చేస్తలేరు. తన లైఫ్లో తాను మూవ్ అవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు. తన పనులు తానే చేసుకోవడం, తన పైన తానకే కాన్సన్ట్రేషన్, ఒక మెడిటేషన్ చేసిన లాగా కూడా పర్సన్ అయితే ఉంటూ ఉన్నారు. ఒక యోగం తపస్సు లాగా చేస్తూ ఉన్నారు. ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ లేడీ ఒక మదర్ ఫిగర్ అయి ఉండొచ్చండి. హై ప్రిస్టెస్, లేదంటే ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా అయి ఉండొచ్చు. మీరు ఎలా కన్వర్ట్ చేసుకుంటే అలా తన కంట్రోల్లో ఉండాల్సి వస్తుంది. తనని చాలా ఇబ్బందులు అయితే పెడుతుందండి పర్సన్ని. అంటే ఎలా డబ్బు పరంగా తను చెప్పిన వర్క్ కూడా ఇన్ టైంలో చేయాలి. లేదంటే తిట్టడము, హేళన చేయడం, చులకనగా చూడడము, ప్రతి దానికి అంటే వారికి అంటే ఫస్ట్లో ఏ ప్రామిసెస్ అయితే చేసుకొని వాళ్ళు ఈ బాండింగ్లో ప్యాచప్ అయి ఉన్నారో ఇప్పుడు అది అంతా లేదు. ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఆ ఫాస్ట్లో ఎలా ఉండేది, ఈక్వల్ గివ్ అండ్ టేక్, చాలా బాండింగ్ అనేది ఇట్లా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకొని ఉండేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. కొలాప్స్ అయిపోవడం అయితే జరిగిందండి. అంటే ఉంటున్నారు కానీ ఇద్దరు కలిసే ఉంటున్నారు కానీ అంత లేదు అన్నమాట. అంటే మనుషులు దగ్గరగా ఉన్నా కానీ మనసులో వేరు వేరు. తన మనసులో ఇప్పుడు మీరైతే ఉన్నారండి. మీ పర్సన్ మనసులో తను మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా థర్డ్ పార్టీ ఎనర్జీస్ అయితే ఎలా వచ్చాయో చూద్దాం. 9 ఆఫ్ హ్యాండ్స్ వచ్చిందండి థర్డ్ పార్టీ ఎనర్జీ. ఫస్ట్ కార్డు 9 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది థర్డ్ పార్టీది. కింగ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది. ద మూన్ వచ్చింది. 5 ఆఫ్ సోర్స్ వచ్చింది. 6 ఆఫ్ సోర్స్ వచ్చింది. అంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ గొడవలు పడుతూ ఉన్నారు ఇద్దరు కూడా. ఎందుకు అనంటే ఒకరిపైన ఒకరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయితే లేదు. తన లైఫ్లో ఇంకా అదర్ ఆప్షన్స్ అనేటివి ఉన్నవి. తనని తాను గ్రో చేసుకోవడానికి, తన లైఫ్ గ్రోత్ కోసం పర్సన్ లైఫ్లోకి రావడం. తన లైఫ్లో ఫాస్ట్లో తనకి చాలా ఇబ్బందులు అన్నీ ఉండేవన్నమాట. అందుకోసం మీ పర్సన్కి ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. తనకి ఇప్పుడు కావాల్సినంత డబ్బు పట్టుకొని ఉంది తను.
అంటే తను ఎలా ఇంకా తన లైఫ్‌లోకి తనకు ఆల్రెడీ మల్టీ రిలేషన్స్, టాక్సిక్ పీపుల్ తోటి ఫ్రెండ్‌షిప్ ఇవన్నీ ఉన్నాయండి. మీ పర్సన్‌ని తన లైఫ్‌లోకి లాక్కోవడానికి రీజన్ ఏందంటే హ్మ్. ఒక పథకం ప్రకారం వచ్చారండి వాళ్ళు. అంటే ఒక ఫిజికల్ నీడ్ పరంగానైనా, డబ్బు పరంగానైనా, వాళ్ళ లైఫ్‌లో ఏదైనా ఎమోషనల్ లాస్ అనేది ఉంటే ఈ పర్సన్ తోటి ప్యాచప్ కావడం అయితే జరిగింది. అంత ఇష్టంగా అయితే ఏం రాలేదు. అంటే మీ పర్సన్ లేకుంటే ఉండే స్థితి అయితే లేదు అక్కడ. మీరైతే అలాంటి స్థితి మీరైతే అనుభవించారు. అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎలా చేసేవారు? తన చుట్టూ తిరిగేలాగా మీరు వదిలేసినా గానీ నన్ను ఎక్కడ మళ్ళా వదిలేసిందో అని మధ్యలో మీతోటి మాట్లాడడం వదిలేయడం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇలా మీకైతే చాలా స్ట్రగుల్స్, ఇబ్బందులైతే ఫేస్ చేసి చూపెట్టడం అయితే జరిగింది మీ పర్సను. కానీ ఇప్పుడు పర్సన్ థింకింగ్ అనేది అక్కడ అయితే సరిగా లేవు పరిస్థితులు. ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉన్నారు. థర్డ్ పార్టీ కూడా చాలా తనతోటి తను యుద్ధం అనేది చేస్తూ ఉంది. యుద్ధ యోధురాలు. యుద్ధ యోధుడు మేబీ ఎవరైనా మెన్ అయినా ఉమెన్ అయినా అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. వారైతే బాధపడుతూ ఉన్నారు. వారు ఎక్స్పెక్ట్ చేసింది మీ పర్సన్ నుండి రాలేదు. రాకపోవడం వల్ల వీళ్ళతోటి ఏంటి ఇలాగా జీవితం గడిచిపోతుంది అనేలాగా ఉంది అన్నమాట. తన నుంచి మూవ్ ఆన్ కావాలి అని కూడా చూస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ కూడా. అంతగా అంటే తను ఎక్స్పెక్ట్ చేసింది మీ పర్సన్ ఇవ్వలేకపోయారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎలా ట్రీట్ చేసే విధానంగా ఉందంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ దగ్గర అంత పస లేదు అనే విధానంగా ఉందన్నమాట. తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో అంటే తన లైఫ్ అనేది తనకి వేరే వాళ్ళ నుంచి ప్రాఫిట్ ఉంది. కానీ మీ పర్సన్ తన పైన డిపెండెంట్‌గా ఉన్నారు. థర్డ్ పార్టీ ఇండిపెండెంట్‌గా ఉంది. తన కంట్రోల్‌లో నే తన లిమిట్స్‌లో తను మాత్రమే ఉంటుంది. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. థర్డ్ పార్టీకి చాలా కోపం కూడా కలుగుతుంది. మీ పైన కూడా కోపం కలుగుతుంది. అంటే ఇప్పుడు నాకు తెలిసి మీకు ఆ థర్డ్ పార్టీ ఎవరో గనుక తెలిసినట్లయితే మీరు కూడా తనని క్వెషన్ చేయడం, ఇలాంటివన్నీ జరగడం వల్ల కూడా వారికి కూడా అసలు ఈ పర్సన్ అవసరమా మా లైఫ్‌లో అనే విధానంగా కూడా ఉన్నారన్నమాట. ఇప్పుడు అంటే వారు ఫాస్ట్ గతంలో చాలా క్లోజ్‌గా అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ళే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగా, వాళ్ళదే ఒక డివైన్ సోల్ బంధం లాగా ఉండేవారు. కానీ ఇప్పుడు అదంతా లేదు. లేకపోవడం వల్ల థర్డ్ పార్టీకి కూడా మీ పర్సన్ పైన పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేదు. మొత్తం అయితే పోయింది. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి. మీవేమో ఎలా ఉన్నాయంటే మీ థాట్స్ నా లైఫ్‌లో నేను ఉంటాను అనే విధానంగా ఉన్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఉన్న మీ పర్సను తనను కంట్రోల్ వీళ్ళు చేయడం వల్ల నాకు వీళ్ళ నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని పర్సన్ ఆలోచిస్తూ ఉన్నాడు. థర్డ్ పార్టీ ఏమో ఈ పర్సన్ వల్ల నేను అందరికీ ఫోకస్ అయిపోయి నన్ను బ్యాడ్‌గా నా క్యారెక్టర్ గురించి బ్యాడ్‌గా అనుకుంటున్నారని థర్డ్ పార్టీ అనుకుంటుంది. తనకేమో ఎలా ఉందంటే థర్డ్ పార్టీకి చాలా ఇబ్బందిగా అయితే ఫేస్ చేస్తూ ఉంది. ఎలా నాకు సఫిషియెంట్‌గా మనీ కావాలి. నా లైఫ్‌లో నేను ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా ఉండాలి. నాకు ఈ పర్సన్ తోటి అవసరం లేదు. తన వల్ల నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నేను ఒక స్టాండ్ తీసుకొని ఇతని కోసం కొట్లాడాల్సిన అవసరం, ఈమె కోసం కొట్లాడాల్సిన అవసరం లేదు కదా! తను నా లైఫ్‌లోకి రావడం తన తప్పు. నేనేమి ఇన్వైట్ చేయలే కదా! అనేలాంటి ఆలోచనలు ఉన్నాయి. మీ పర్సన్ ఏమో నన్ను చాలా ఆకర్షించి నాకు అంటే ఒక విధమైన అది లేని ప్రపంచం అనేది చూపెట్టి నన్ను ఆ ప్రపంచంలోకి లాగేసి నన్ను ఇప్పుడు నా స్థితిలో నన్ను వదిలేసి థర్డ్ పార్టీ బెటాలియన్ చదురుకొని పోతూ ఉంది. నన్ను సరిగా పట్టించుకోవడం లేదు. ఒకవేళ ఉన్నా నేను తన కంట్రోల్లో ఉండాలి. నా పరిస్థితి అని పర్సన్ అయితే ఇలా ఫీల్ అవుతూ ఉన్నారు. మీరేమో నాకు ఎవ్వరితోటి సంబంధం లేదు ప్రపంచంతోటే. నాకు అన్యాయం జరిగింది. నేను ప్రతిఘటించాను, ఫైట్ చేశాను. నాకు న్యాయం జరగలేదు. దేవుడు అనేవారు ఉంటే నాకు న్యాయం జరుగుతుంది. నాకు అన్యాయం చేసిన వారికి కంపల్సరీ వాళ్ళకు నాకు అన్యాయం చేసిన వారికి కూడా అన్యాయం జరుగుతుంది అనేలాగు మీ మనసులో మీకు కోపం వచ్చినప్పుడు
కాసేపు మీరు అనుభవించిన టార్చర్ బాధకి శాపనార్థాలు పెట్టుకుంటూ ఉన్నారు, దేవుడికి వదిలేసి ఊరుకుంటూ ఉన్నారు. మీకు కనుక నాకంటూ ఒక ఛాన్స్ వస్తే నా వల్ల అయితేనా ఏదైనా ప్రాక్టికల్గా చేసి చూపిస్తా, లేదంటే టైం తీసుకుందాం. వాళ్ళు నన్ను ఇలాంటి హోల్డ్ సిచ్యువేషన్లో పెట్టారు, ఏం జరిగితే అది జరుగుతుంది అనే థింకింగ్ వేళలో మీరైతే ఉన్నారండి. మీరు అసలు మీకు అర్థం కావడం లేదు ఏం చేయాలని కూడా. కాకపోతే ఇది ఇలా నడుచుకుంటూ పోతుంది కాబట్టి తప్పదు, కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ని మీరైతే అనుభవిస్తూ ఉన్నారు, ఫేస్ చేస్తూ ఉన్నారు. మీ ఆలోచనలో ఈ విధానంగా ఉన్నాయండి. ఫస్ట్ రో మీది, ఈ సెకండ్ రే ఏమో థర్డ్ పార్టీ మీ పర్సన్ అండి, ఇదేమో థర్డ్ పార్టీది. ఇది మీరు ఎలాగైనా చూజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధానంగా. ఇవి మీ మీ పర్సన్ తీసుకుంటారా, లేదా ఇవి మీ తీసుకుంటారా, లేకుంటే ఇది తీసుకుంటారా, అది మీ చాయిస్ అండి. మీకు నచ్చిన విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇయర్ ఎండింగ్లో. మీవి, మీ పర్సన్వి, థర్డ్ పార్టీవి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇంకా ఈ ఒరాకిల్ కార్డ్స్లో కూడా 3 కార్డ్స్ అయితే తీస్తానండి. మీరేమంటూ ఉన్నారు, థర్డ్ పార్టీ ఏమంటున్నారు అని కూడా చూద్దాము. ఇది మీది అండి, ఇది మీ పర్సన్ది, ఇదేమో థర్డ్ పార్టీది. మీది లాస్ట్లో తీస్తానండి. ఫస్ట్ థర్డ్ పార్టీ తీస్తా. యు ఆర్ మై సన్షైన్ అని అంటూ ఉన్నారు మీ పర్సన్ వల్ల థర్డ్ పార్టీకి చాలా ప్రాఫిట్ అయితే ఉందండి. థర్డ్ పార్టీ ఒపీనియన్ అలా ఉంది, అంటే తనకి యూజ్ అనేది ఉంది. మీ పర్సన్ వల్ల తనకు వచ్చే నష్టం ఏం లేదు కాబట్టి. యు ఆర్ అమేజింగ్ అంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు అమేజింగ్ అని. మీరేమంటున్నారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యూ, అంటే మీరు న్యూ బిగినింగ్ అనేది చేయాలి అని మీరైతే అంటూ ఉన్నారు. అంటే మీరు ఒక కొత్త లైఫ్ అనేది కావాలి, అంటే నాకు ఇలాంటి లైఫ్ అనేది వద్దు, నేను ఎన్ని రోజులు బాధపడాలి, నేను చెయ్యని తప్పుకు నాకేంటి శిక్ష అనే విధానంగా మీరైతే ఉన్నారు. మిమ్మల్ని మీరు అంటే కొత్తగా మోల్డ్ అనేది చేసుకుంటూ ఉన్నారు. మీ పరిస్థితులను మీరు చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. కంపల్సరీ హీల్ అయ్యే సిచ్యువేషన్లో ఆల్రెడీ మీరు హీల్ అయ్యారు. మీరు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటూ ఉన్నారు. ఇది లెటర్ వైజ్గా కూడా చూద్దామండి, ఎక్కువగా ఏ లెటర్స్ వారికి వర్తిస్తుంది అని. ఎస్ లెటర్, ఎఫ్ లెటర్, కే లెటర్, క్యూ లెటర్, ఎల్ లెటర్, ఓ లెటర్స్ సారీ అండి, ఎల్ లెటర్, సి లెటర్, ఏ లెటర్, ఎన్ లెటర్, ఇది డబ్ల్యూ అండి, ఇదేమో ఎమ్, 2 వచ్చాయి. ఇది జెడ్. ఈ లెటర్స్ అయితే ఎక్కువగా రావడం జరిగిందండి. ఇది యూ లెటర్. ఈ లెటర్స్ వారికి, ఇది డి లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజొనేట్ కావడం అయితే జరుగుతుంది. మనం రాశుల పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఏ రాశుల వారికి ఈ రీడింగ్ ఎక్కువగా రెజొనేట్ అవుతుందో చూద్దామండి. కర్కాటక రాశి అండి, వృశ్చిక రాశి, మీనరాశి, మిథున, తుల, కుంభరాశి, వృషభ, కన్య, మకర రాశి, మేష, సింహ, ధనస్సు రాశి వారికి కూడా ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజొనేట్ కావడం అయితే జరుగుతుందండి. పెండులం గారిని కూడా అడుగుదాము మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేసి. మీకు అంటే మీరు ఒక 3 కోరికలు అయితే కోరుకోండి. మీ పరంగా ఒకటి కోరుకోండి, థర్డ్ పార్టీ పరంగా ఒకటి కోరుకోండి, మీ పర్సన్ పరంగా ఒకటి కోరుకోండి. 3 కోరికలు అయితే కోరుకోండి. నేను మీకే వదిలేస్తున్నాను ఛాన్స్. మీ పాజిటివ్గా ఉండాలండి, నెగిటివ్గా ఉండొద్దు. మీకు థర్డ్ పార్టీ అన్యాయం చేసిందని మీకు తెలుసు కంపల్సరీ, కానీ ఎవరి కీడు కూడా కోరుకోవద్దు, మంచి కోరుకోండి.
మీకు మంచి అనేది జరుగుతుంది. మీ లైఫ్ అనేది బ్రైట్గా అయితే మారబోతుందండి. మీ పరంగా కోరుకోండి. ఫస్ట్ మీ పరంగా కోరుకోండి ఒక కోరిక. అది ఏమవుతుంది, నెరవేరుతుందా నెరవేరదా? పెండ్యులం గారు మీరైతే యూనివర్స్ నుంచి వ్యూవర్స్కి అయితే మంచి సమాధానం అయితే ఇవ్వండి. మీ వారికి కొత్త సంవత్సరంలో కొత్తగా మంచిగా వారి లైఫ్ అనేది స్టార్ట్ కావాలి, బ్రైట్గా ఉండాలి, న్యూగా ఉండాలి. డివైన్ యొక్క మెసేజ్ మీరు వారు కోరిన కోరిక వారి కోసము, కలెక్టివ్ కోసం వారు కోరిన కోరిక నెరవేరుతుందా లేదా? వారు కోరిన కోరిక మంచిదేనా కాదా? మీరేమిస్తారు సమాధానం? ఏంజిల్స్ మీరేం చెప్తారు వారికి సమాధానం? పాజిటివ్గా అయితే రావాలి, పాజిటివ్గా రావాలి, పాజిటివ్గా రావాలి. మీ కోరిక అయితే నెరవేరుతుందండి. ఇది ఫస్ట్ది మీదండి. నెక్స్ట్ మీ పర్సన్ది. మీ పర్సన్ యొక్క కోరిక నెరవేరుతుందా లేదని ఏంజిల్స్ని అడుగుదాం. మీ పర్సన్ పరంగా కూడా మీరే కోరిక కోరుకోండి ఏం జరుగుతుందని. మీ పర్సన్ పరంగా మీరు కోరిన కోరిక నెరవేరుతుందా లేదా? యూనివర్స్ మీరిచ్చే సమాధానం ఏమిటి? మీరిచ్చే గైడెన్స్ ఏంటి? ఏంజిల్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్. సమాధానం అయితే పాజిటివ్గా రావాలి. ఏం చెప్తారు మీరు? పాజిటివ్గా చెప్తారా, నెగిటివ్గా చెప్తారా? వారి పర్సన్ పరంగా వారి యొక్క కోరిక నెరవేరుతుందా లేదా? మీ కోరిక అయితే చెక్ అగైన్ అని వచ్చిందండి. మీ పర్సన్ పరంగా. థర్డ్ పార్టీ పరంగా చూద్దాము. నేను ఒకేసారి చెప్తాను. మీ కోరిక అనేది మార్చుకోండి. మీ పర్సన్ పరంగా పద్ధతి అనేది వచ్చింది. చెక్ అగైన్ అని వచ్చింది. క్లారిఫికేషన్ అని మళ్ళీ ఒకసారి లాస్ట్లో చూద్దామండి మీ పర్సన్ గురించి. ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి చూద్దాము. థర్డ్ పార్టీ పరంగా ఒక కోరిక కోరుకోండి. సమాధానం మీరు యూనివర్స్ పాజిటివ్గా రావాలి. థర్డ్ పార్టీ పరంగా వ్యూవర్స్ అయితే ఒక కోరిక కోరుకుంటూ ఉన్నారు. మీ కోరిక ఏమై ఉంటుంది? థర్డ్ పార్టీ పరంగా మీ కోరిక థర్డ్ పార్టీ పరంగానైతే వేసి చూపెట్టిందండి. మీ పర్సన్ పరంగా మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. మీ పర్సన్ పరంగా మళ్ళీ ఒకసారి మీ కోరిక అయితే చెక్ చేద్దాం. మళ్ళీ కోరుకోండి మీ పర్సన్ పరంగా. థర్డ్ పార్టీ పరంగా మీ పరంగా మీరు కోరిన కోరిక అయితే ఎస్ అని వచ్చింది సమాధానం యూనివర్స్ నుంచి. ఇప్పుడు మీ పర్సన్ గురించి మళ్ళీ క్వశ్చన్ చేసుకోండి. మీకైతే సమాధానం అయితే పాజిటివ్గా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రాటిట్యూడ్ మంచి కోరుకోండి. పాజిటివ్గా రావాలి సమాధానం. ఏం చెప్తారు మీరు? ఎస్ వచ్చిందండి. మీ కోరిక అయితే నెరవేరబోతుంది. మీకు ఈ న్యూ ఇయర్లో మంచి జరగబోతుంది. మీరు కనుక ఒక 3-4 ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే ఇప్పటిదాకా నేను చెప్పిన రీడింగ్ అయితే రెజొనేట్ కావడం అయితే జరుగుతుందండి. మీకు మళ్ళీ మీ పార్ట్నర్ నుంచి ఈ న్యూ ఇయర్లో తన నుంచి ఏదైనా మెసేజ్ లాంటిది ఏదైనా వస్తే మాత్రం మీకు ఎంత పీరియడ్ పడుతుంది అని అంటే ఒక అది మే ఆర్ జూన్లోగా మీకైతే ఏదైనా చిన్నది ఏదైనా మెసేజ్ అయితే వస్తుందండి. తను థర్డ్ పార్టీ కంట్రోల్లోనే ఉన్నాడు. థర్డ్ పార్టీ చెప్పిన విధంగానే వింటూ ఉన్నారండి. అంటే పూర్తిగా తన మైండ్లో మాత్రం మీరు ఉన్నారు, కానీ ప్రాక్టికల్గా చేసి చూపెట్టండి వేస్ట్ కదా. ప్రాక్టికల్గా మనం చూసిన ప్రతిదీ మనది కాదు కదా. తన మనసులో మీ గురించి తలుచుకుంటే ఏం లాభం? నో యూజ్ కదా. వచ్చి ప్రాక్టికల్గా మీతోటి ఉండి తప్ప రైటా, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మీది ఉంటే ఓకే, కానీ ఇలా చేయడం రాంగ్ కదా. ఒకవేళ అనిపించుకోవాలి కదా ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఒక దానికంటూ కట్టబడి ఉండాలి. నేను అంటే నేను అంటే లాగను తెంపను అనేలాగా ఇట్లా ఉంటే దాన్ని ఇట్లా వదిలేసి ఉన్నారనమాట. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా అండి, ఇట్లా
అంటే ఇది ఇటు కాకుండా ఇటు కాకుండా ఇలా ఇలా స్టాండ్ తీసుకోరనమాట. ఇలా ఇలా ఉంటే ఇది ఇట్లా అయ్యేసరికి అలాంటి సిచ్యువేషన్ అనమాట. అటు కాకుండా ఇటు కాకుండా మేము లైఫ్ అనేది మీ పర్సన్ చేసేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని తనకు నచ్చినట్టు నచ్చిన వారితోటి లివింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మీ లైఫ్ని అయితే మొత్తం ఒక హోల్డ్ సిచ్యువేషన్లో పెట్టారు. ఇదైతే పద్ధతి కాదు కదా. ఇలా అయితే మీ పర్సన్ అయితే మీకు చేశారండి. కంపల్సరీ మీకైతే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. మీరు ఈ న్యూ ఇయర్లో మీకైతే కొత్తగా ఉండబోతుంది మీ లైఫ్ అనేది కూడా. మీరు కంపల్సరీ మీరు హీల్ అయ్యారు. మీ లైఫ్ కూడా 360 డిగ్రీస్లో చేంజ్ కావడం అయితే జరుగుతుంది. మీరైతే మీ చుట్టుప్రక్కల కూడా మీ పర్సన్ ఇలా చేసిన దానికి కూడా మీరైతే ఒక స్టార్ లాగా ఎదిగి చూపెట్టబోతున్నారు. మీ లైఫ్ అయితే కంపల్సరీ బ్రైట్గా ఉంటుంది. మీరు ఇంకొక నలుగురికి ఆదర్శం కూడా అవుతారండి. అంటే మీ పర్సన్ చేసిన దానికి మీరు హీల్ అయ్యి మీలాగా ఎవరైనా డిప్రెషన్లో ఉన్న ఏది అయినా కానీ మీరు వాళ్ళకి మిమ్మల్ని తీసుకుంటారు ఆదర్శంగా. తను చూడు ఎలా చేసిండా, తను చూడు ఎలా చేశారో అనేలాగా మీరైతే ఉంటారు. అంటే ఒక డిప్రెషన్ అనేది అనుభవించరు. మీ లైఫ్ని మీరు నాశనం చేసుకోరు. తను మీకు ఇంత ఇలాంటి స్థితి పట్టించినా కానీ తను మీకైతే తీరని ద్రోహం అయితే చేశారండి. తను ఎంత చేసినా ఏం చేసినా మీరైతే మీలాగా ఉండి మిమ్మల్ని మీరైతే హీల్ చేసుకున్నారండి. కంపల్సరీ మీకైతే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. ఈ న్యూ ఇయర్లో అయితే మీకైతే అంత మంచి జరగబోతుంది. ఈరోజు ఈ రోజుతోటి ఈ ఇయర్ అనేది ఎండింగ్ కాబోతుంది. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. నేను కూడా మీతోటి ఇన్ని రోజులు ట్రావెల్ చేసుకుంటూ వచ్చానండి. మీకు పాజిటివ్ రీడింగ్ ఇంకా నాకు చెప్పే కెపాసిటీ రావాలి, ఇంకా మంచి చెప్పాలి ఇంతకంటే అని నేను కూడా యూనివర్స్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వల్ల కూడా ఎంతోమంది హీల్ అవుతున్నారు. అందుకు నేను ఆ యూనివర్స్కి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. నా ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి పేరు పేరున యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తరపున థ్యాంక్ యూ కూడా చెప్పుకుంటున్నానండి. నా ఛానల్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బై. సీ యూ అండి.